జై గణేష, జై వాసవి. నేను ఇక్కడ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటానండి. ఈ గణేష్ నవరాత్రులు చాలా బాగా ఘనంగా చేసుకుంటాం. మాది ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘము. మేమంతా ఇందులో మెంబర్స్. అయితే మేము ఒక 15 డేస్ బ్యాక్, నవరాత్రి కన్నా బిఫోర్ 15 డేస్ బ్యాక్ నుంచి కాశీ నుంచి 1,30,000 రుద్రాక్షలు తెప్పించి గజమాలగా చేసి ఒక ఇద్దరు స్పాన్సరర్స్ అనమాట మా దగ్గర. గౌతు రామకృష్ణ గారని చెప్పేసి ఇక్కడే స్టోర్స్ అయింది, ప్లస్ కస్తూరి శ్రీనివాస్ గారని చెప్పేసి వీళ్ళిద్దరు స్పాన్సరర్స్. సో మొదటి రోజు చవితి రోజు రాత్రి మేము 6 గంటలకి స్వామికి గజమాల సమర్పించాము. ప్లస్ వాసవి మాత మా కులదేవత, ఈసారి వాసవి మాతను పెట్టారు ఇక్కడ. ప్లస్ గజ్జలమ్మ తల్లి ఇక్కడ గ్రామ దేవత అన్నమాట. సో ఆ విధంగా పూరి జగన్నాథ్ మీరు చూసిన వరహస్వామి, లక్ష్మీదేవి. సో చాలా సంతోషంగా ఉంది. ఉదయం పూట మేము పారాయణాలు చేసుకుంటున్నాము. ఎవ్రీ డే నైట్ 8:30కి మంగళహారతి టైంలో మేము మా సంఘం నుంచి ప్రతిరోజు 75 కేజెస్ 100 కేజెస్ మినిమం అనమాట ప్రసాదాలు హారతి అప్పుడు నివేదించి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. రుద్రాక్షలు కూడా 3 డేస్ బ్యాక్ తీసేసి అందరికీ ప్రసాదంగా పంచేసామండి. సో మాకు ఈ నవరాత్రులంతా పండగే పండగ. ఉదయం వస్తాము, సాయంత్రం వస్తాము, ఆఫీస్కి వెళ్తాము, ఆఫీస్ నుంచి వచ్చి వస్తాము. సో స్వామి ఇప్పుడు స్వామికి వీడ్కోలు పలకాలంటే చాలా 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 బాధగా ఉంది మాకు.